బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో పచ్చపాటి నేతల పైత్యం ముదిరింది. ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు అవ్వచ్చు, నాయకులు ఏర్పాటు చేసిన శిలాఫలకాల్ని పగలగొడుతున్నారు, తొలగించేస్తున్నారు. అదే రీతిలో ప్రస్తుతం విశాఖ నగరం 46వ వార్డులో కైలాసపురం సచివాలయ భవనం దగ్గర రాజకీయ వేదికగా మార్చేసింది టీడీపీ నేతలు. ఆ సచివాలయం చుట్టూ కూడా టీడీపీ జెండాలు పాతారు. సచివాలయ భవనం మొదటి అంతస్తులో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. 46వ వార్డు కైలాసపురం సచివాలయం చుట్టూ కూడా టీడీపీ జెండాలు కట్టారు. సచివాలయ భవనాన్ని రాజకీయ వేదికగా మార్చారు టీడీపీ నేతలు. సచివాలయ భవనం మొదటి అంతస్తులో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మహానాడు బ్యానర్లు, టీడీపీ జెండాలు ఏర్పాట్లు చేశారు. సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. నిరసన తెలపడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహానాడు పేరు చెప్పి ప్రభుత్వ భవనాలను పార్టీ కార్యాలయాలుగా మార్చివేస్తున్నారు. 46వ వార్డులో ఉన్న సచివాలయానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడమే కాకుండా పై అంతస్తులో మహానాడు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ భవనాలను ప్రభుత్వ కార్యక్రమాలకు వాడాలి, లేదంటే ప్రజా అవసరాల కోసమే వాడాలి తప్పితే పార్టీ కార్యక్రమాలు నిర్వహించరాదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలిపేందుకు రాగా వారందరినీ కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, పోలీసులు అరెస్టులు ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వ భవనాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మార్చడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఈ మహానాడు కార్యక్రమం యాక్చువల్లీ గతంలో ఎప్పుడు జరగలేనటువంటిగా ప్రభుత్వ కార్యాలయం అంటే సచివాలయం 258 సచివాలయం జీవీఎంసీ 46 వార్డులో జెండాలతో ఆవిష్కరించి అవన్నీ జరపడం జరుగుతుంది. ఈ గతంలో ఏ ప్రభుత్వం లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుంది. దాన్ని మేము వచ్చి ప్రశ్నించినందుకు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా చేయకూడదని ప్రశ్నించినందుకు, శాంతియుతంగా ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్ట్ కేసులు పెట్టి, అంటే శాంతియుతంగా ప్రశ్నించినందుకే మమ్మల్ని ఇలా అరెస్టులు చేసి కేసులు పెట్టడం పట్ల మేము నిరసన తెలుపుతున్నాం. గతంలో జరగలేనటువంటి విధంగా కుట్రపూర్వితంగా ఇవన్నీ జరుపుతున్నారు. దయచేసి ఇవన్నీ కూడా ఆపాలనేసి మేము కోరుతూ మేము నిరసన తెలుపుతున్నాం. ఇంత మునుపు వైసీపీ ఉండేటప్పుడు మేము ఎప్పుడు అంత ఘోరంగా జెండాలు పెట్టడం అది మేము చేయలేదండి. మేము ప్లేన్ రైడ్ జరుపుకున్నామంటే విజయవాడ వెళ్ళి ఓపెన్ ప్లేస్లోని అన్ని వార్డుల నుంచి, అన్ని ఊర్ల నుంచి కూడా జనాలు అక్కడికి వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళు ఇక్కడ జెండాలు పెట్టి మేము అడిగితే మా కార్పొరేటర్ని అంతని కూడా తీసుకెళ్ళి చాలా ఘోరంగా మమ్మల్ని చూస్తున్నారు. అందుకని మేము నిరసన చేస్తున్నామండి. గతంలోని ఏ ప్రభుత్వం కూడా ఇలా మహానాడు కార్యక్రమం ఏవి జరగలేదు. ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలు అనేది ప్రజల కోసం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమైనా కావాల్సి నేను అక్కడికి వెళ్ళాలంటే ఈరోజు పని అవ్వదు, ఎందుకంటే అక్కడ మహానాడు జరుగుతుంది. సో ఇలాంటివి జరగకూడదనేసి నిన్న మాజీ డిప్యూటీ మేయర్, అలాగే కటుమూరి సతీష్ గారు, అలాగే రేవి వెంకటరమణ గారు, సేనాపతి అప్పారావు, ఈ ముగ్గురు కలిసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి ఇవి తీయించమనేసి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎంపీ భర్త గారి దగ్గర నుంచి, అలాగే శాసనసభ్యుల నుంచి ప్రెజర్ ఉంది, మేము ఏం చేయలేమని చెప్పారంట. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ నిరసన కార్యక్రమం తెలియజేయడం చూస్తే వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు వచ్చి జీప్ వేసుకుని కంచరపల్లి పోలీస్ స్టేషన్లో ముగ్గురిని తరలించడం జరిగింది. సో ఇలాంటి జరగకుండా ఉండాలనేసి మా ఆకాంక్ష. ఎందుకంటే ఇలాంటివి జరిగితే ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు మాకు ఏదో ఒక సమస్య ఉంది. ఇప్పుడు సపోజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాలి? మా సచివాలయం ఇదే. ఇప్పుడు నేను పక్క సచివాలయం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే చేయరు. సో ఇలాంటివి గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదనేసి మేము కోరుకుంటున్నాం. గతంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో వారి పార్టీలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదని, సాంప్రదాయానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.